పుంగనూరు 50 రాళ్ల మరువలో వెలిసి ఉండు శ్రీ మరవిశ్వర స్వామి ఆలయం ప్రత్యేకత. శ్రీ మరవిశ్వర స్వామి వారు ఇక్కడ ఒక మర్రి చెట్టు తొర్రలో ఉండేవారు. మర్రి చెట్టు పడిపోయినప్పుడు స్వామివారి విగ్రహం తొర్రలో నుంచి బయటపడింది. అప్పుడు ఆ విగ్రహాన్ని తీసి ఇక్కడ పెట్టి పూజా కార్యక్రమాలు చేసేవారు. ఇక్కడికి గొర్రెల కాపరులు, తమ ఆవులు పశువులు మేపే కాపరులు ఇక్కడికొచ్చి ఇక్కడ పూజ చేసి ఆవు పాలు, గొర్రె పాలు, పిండి పాలు పోసి స్వామికి పూజా కార్యక్రమాలు చేసుకుని వెళ్ళేటువంటి వాళ్ళు శివాలయానికి దగ్గరలో ఉండే ఒక గ్రామం వాళ్ళు ఈ శివాలయం ఇక్కడ ఉంటే పూజా కార్యక్రమాలు ఎవరు చేసే వాళ్ళు ఉండరని మేము తీసుకుని వెళ్ళి వేరే చోట పెట్టి పూజ చేస్తామని చెప్పి ఆ విగ్రహాన్ని తీసుకొని కొంత దూరం వెళ్లేపాటికి వాళ్లకు వాళ్ళ ఎద్దుల బండికి ఉన్నటువంటి ఆవులకు కళ్ళు కనిపించకుండా పోయాయి. అప్పుడు వాళ్ళు తప్పైందని మమ్మల్ని క్షమించు స్వామి అని మొక్కుకొని మళ్ళీ స్వామిని తీసుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇక్కడ స్వామి విశేషం ఏమిటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంలో శివుడు వెలిసి ఉన్నాడు. బ్రహ్మ విష్ణు స్వరూపంలో కింద శివలింగం మధ్యలో ఉండేటువంటి లింగాకారము సుమారు 8 అడుగుల విగ్రహం. ఆ విగ్రహం కింద పక్క 4 ముఖాలు బ్రహ్మ స్వరూపము పైన వచ్చి 10 ముఖాలుగా ఉన్నాయి. మహావిష్ణువు స్వరూపము పైన మధ్యలో కాకుండా పైన శివలింగాకారం ఉన్నాయి. శివుని స్వరూపం కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపంలో ఇక్కడ మరవిశ్వర స్వామి వెలిసి ఉన్నారు. సంతానం లేనటువంటి వాళ్ళకి ఇక్కడ వెలిసి ఉన్నటువంటి శ్రీ మరవిశ్వర స్వామి దేవస్థానంలో 11 రోజులు రాత్రి పగలు దంపతులిద్దరూ ఇక్కడే ఉండి ఉదయపూర్వమే 3 గంటలకు లేదా 4 గంటలకు లేచి పూజా కార్యక్రమాలు చేసి 11 రోజుల తర్వాత స్వామివారికి రుద్రాభిషేకం చేయించుకుని వెళితే వచ్చే సంవత్సరం లోపల వాళ్ళకి సంతానం ఖచ్చితంగా అవుతుంది. కాబట్టి భక్తులు అన్ని రాష్ట్రాల నుండి ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఇక్కడ మొరవీశ్వర స్వామి ఉన్నారు. అక్కడ ఆయన ఏమంటే మర్రి చెట్టు త్వరలో ఉన్నారు. ఆయన మర్రి చెట్టు త్వరలో నుంచి మర్రి చెట్టు పడిపోయినప్పుడు స్వామివారి విగ్రహం బయటపడింది. అప్పుడు ఇక్కడ తీసి ఇక్కడ పెట్టి పూజ కార్యక్రమాలు, ఇక్కడ గొర్రెలు మేపే వాళ్ళు కావచ్చు, ఆవులు పశువులు మేపేటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ వచ్చి ఇక్కడ పూజ చేసి ఆవు పాలు కానీ గొర్రె పాలు కానీ ఇవంతా పిండి పాలు పోసి స్వామికి పూజా కార్యక్రమాలు చేసుకునేటువంటి వెళ్ళేటువంటి వాళ్ళు. ఇక్కడ దగ్గరలో పల్లి వాళ్ళు ఒకరు ఈ శివాలయం ఇక్కడ ఉంటే పూజా కార్యక్రమాలు ఎవరు చేసే వాళ్ళు ఉండరు, మేము తీసుకొని పోయి వేరే చోట పెట్టి పూజ చేస్తామని చెప్పనేసి ఆ విగ్రహాన్ని తీసుకొని కొంత దూరం ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళేపాటికే వాళ్ళకి కానీ ఎద్దుల బండిలో ఉన్నటువంటి ఆవులకు కానీ కళ్ళు కనిపించకుండా అయిపోయినాయంట. వాళ్ళు తప్పయింది అని చెప్పనేసి మొక్కొని మళ్ళా స్వామిని తీసుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. ఇక్కడ స్వామి విశేషం ఏమంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపంలో శివుడు వెలసి ఉన్నాడు. ఇక్కడ ఆయన అది బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం అంటే ఎలాగంటే కింద శివలింగం మధ్యలో ఉండేటువంటి లింగాకారము సుమారుగా 8 అడుగులు విగ్రహం ఉండాది. ఆ విగ్రహం కింద పక్క 4 ముఖాలు ఉండాది బ్రహ్మ స్వరూపము, పైన వచ్చి 10 ముఖాలు ఉండాది మహావిష్ణువు స్వరూపము, పైన ఆ తర్వాత మధ్యలో కాకుండా పైన వచ్చిందేనో శివలింగాకారం ఉండాది, అక్కడ వచ్చి శివుని స్వరూపం. కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపంలో ఇక్కడ మొరవీశ్వర స్వామి వెలసి ఉన్నారు. ఇక్కడ ఏమంటే సంతానం లేనటువంటి వాళ్ళకి పైన ఇక్కడ వెలసి ఉన్నటువంటి మొరవీశ్వర స్వామి దేవస్థానంలో 11 రోజులు రాత్రి పగులు ఇక్కడే ఉండి దంపతులు ఇద్దరు ఉదయాత్పూర్వమే 3 గంటలకు లేదా 4 గంటలకు లేచి పూజా కార్యక్రమాలు చేసి 11 రోజుల తర్వాత స్వామివారికి రుద్రాభిషేకం చేయించుకొని వెళితే వచ్చే సంవత్సరం లోపల వాళ్ళకి సంతానం ఖచ్చితంగా అవుతుంది. కాబట్టి భక్తులందరూ వచ్చి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము.